ధైర్యం తెచ్చుకుని బలంగా ఉండు, భయపడకుము, దిగులు పడకుము. ధైర్యంగా నిబ్బరంగా ఉండు, భయపడకు, దిగులు పడకు. దేవుని కోసం గొప్ప పనిని సాధించటం తేలికైన విషయం కాదు. ఆయన విషయాల్లో మనం ఉంటే, ఆయన పనిలో మనం ఉంటే, ఆయన ఆలోచనలో మనం ఉంటే, ముఖ్యంగా ఆయన పనిని గొప్పగా మనం చేస్తూ ఉంటే, దానికన్నా గొప్ప క్రియ గాని, దానికన్నా గొప్ప ఆలోచన గాని మన జీవితంలో ఇంకోటి ఉండదు. అందుకే మీకు చెప్తూ ఉన్నాను. దేవుడి పని చేయటమే చాలా గొప్ప పని. అంతకన్నా గొప్ప పని ఈ లోకంలో ఏదియు లేదు. అందుకే దేవుడి పని చేయడంలో శక్తి వంచన లేకుండా నువ్వు మొదలు పెడితే, దేవుడి పని చేయడం అసలు ఆలోచించకుండా అద్వితీయంగా నువ్వు మొదలు పెడితే ఆయనే పూర్తి చేస్తాడు. మీ పనుల్లో, మీ ప్రయత్నాల్లో, మీ ఆలోచనల్లో ఈ క్షణము మీకు ధైర్యం లేదేమో, ఈ క్షణము జనాంగము దగ్గరున్న బలం నీ దగ్గర లేదేమో, ఈ క్షణము మందితో వచ్చి, మాటలతో వచ్చి, చేష్టలతో నిన్ను ఇబ్బంది పెడుతున్న బలము నీకు లేదేమో. దేవుడు స్పష్టమైన హామీ, స్పష్టమైన మాట నీకు ఇస్తున్నాడు. భయపడకు, దిగులు పడకు. ఏ విషయంలోనైనా సరే, ఎలాంటి విషయంలోనైనా సరే నువ్వు భయపడకు, దిగులు పడకు. నీకు నీ దేవుడు తోడుగా ఉన్నాడు. నిన్ను నీ దేవుడు నడిపించబోతూ ఉన్నాడు. ధైర్యం ఇచ్చేది దేవుడు, బలంగా నడిపించేది దేవుడు, భయపడకుండా మనకి గొప్ప క్రియలను చూపించేవాడు దేవుడు. దిగులు పడితే నన్ను తట్టి లేపి మరలా నడిపించేది దేవుడు. ఆ దేవుడే నీకు గొప్ప క్రియలు చూపించబోతూ ఉన్నాడు.